సీఎం సొంత జిల్లాల్లో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల క్యాంప్ రాజకీయాలు జోరందుకున్నాయి. మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు గద్వాల, నారాయణపేట, అమరచింత, దేవరకాద్ర మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో అన్ని పార్టీలు క్యాంప్ రాజకీయాలు మొదలుపెట్టాయి. ఎన్నికైన అభ్యర్థులను హైదరాబాద్ శివార్లోని రిసార్ట్స్తో పాటు ఏపీకి తరలించినట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నా కూడా అభ్యర్థులు చేరకుండా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. విజయభాస్కర్, కార్తిక్, ఉమ్మడి పాలమూరు జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఏదైతే మున్సిపాలిటీలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఫలితాలు వెలువడిన తర్వాత క్యాంపు రాజకీయాలు జోరు అందుకున్నాయి. గెలిచినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి మెజార్టీ ఉన్నా కూడా ఆ అభ్యర్థులు చేయి జారకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు. కర్ణాటకలోని ఒక రిసార్ట్తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతం, తర్వాత ఏపీకి కూడా కొంతమందిని పంపించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండేటువంటి మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు 20 మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే అందులో ఇప్పటి వరకు వచ్చినటువంటి మొత్తం ఫలితాలను ప్రకారం చూస్తే 12 దాంట్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీని కొనసాగించింది. తర్వాత బీఆర్ఎస్కు 2 స్థానాలు, హంగు మాత్రం 5 స్థానాల్లో ఉంటే ఒకటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కు సంబంధించినటువంటి దాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి దాంట్లో 29 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు వచ్చినప్పటికి కూడా మ్యాజిక్ ఫిగర్ సాధించేందుకు 30 కావాలి. కాబట్టి ఎక్సాఫిషియోగా ఎమ్మెల్యేతో అది అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మేయర్ పీఠాన్ని మొదటిసారి కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇక్కడ ఉండేటువంటి గెలిచిన అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకు పంపించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మాత్రం గద్వాలకు సంబంధించినటువంటిది, తర్వాత నారాయణపేటకు సంబంధించిన మున్సిపాలిటీ చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. గద్వాలకు సంబంధించినటువంటి దాంట్లో మొత్తం 37 స్థానాలు ఉంటే అక్కడ 19 స్థానాలు మ్యాజిక్ ఫిగర్గా ఉన్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 16 స్థానాలు, బీఆర్ఎస్కు 11, బీజేపీకి 7, ఎంఐఎంకి 1, తర్వాత ఇండిపెండెంట్కి 2 స్థానాలు వచ్చినాయి. అయితే దీంట్లో ఎవరికి కూడా పూర్తి స్థాయి మెజార్టీ రానటువంటి నేపథ్యంలో 19 రావడానికి కాంగ్రెస్ పార్టీకి 3 స్థానాలు అవసరం ఉంది. అయితే ఇప్పటికే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఎంఐఎంకి సంబంధించినటువంటి వారిని కూడా కలుపుకుంటే తమకు 19 స్థానాలు వస్తాయనేటువంటి అభిప్రాయంతో అక్కడ ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎక్స్ అఫిషియోగా వాళ్ళ సీటు మద్దతు తెలపాలనుకున్నప్పటికీ కూడా అది ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ ఏ రకంగా చేస్తారనేటువంటి ఒకటైతే, ఇక ముఖ్యంగా నారాయణపేటకు సంబంధించిన అత్యధికమైన స్థానాలు బీజేపీ 11 స్థానాలు గెలిచినప్పటికీ కూడా అక్కడ వాళ్ళకి ఎవరికి స్పష్టమైన మెజార్టీ రావడంతో అక్కడ బీఆర్ఎస్తో కలిసి అక్కడ బీజేపీ కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక అలంపూర్కి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము అక్కడ ఎక్స్ ఆఫీషియల్తో బీఆర్ఎస్కు, తర్వాత అమరచింతలో మాత్రం అక్కడ ఇద్దరు కలిసి చేసేటువంటి అవకాశం మాత్రం ఉంది. కార్తీక్.